వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందా లేదా ఆర్థికంగా పతనావస్థలో ఉందా? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ మాట అనడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారిందా, లేకుంటే అంతకు ముందే దిగజారిన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందా? అసలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఆర్థికంగా దిగజారడానికి కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మన ముందున్నారు. ప్రకాష్ గారు నమస్కారం. ఎస్ ప్రకాష్ గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అన్నారు, పూర్తిగా ఆర్థికంగా దివాలా తీశాము, ఒక రకంగా అప్పుల పాలైన కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా ఉంది నా పరిస్థితి, ఎవరన్నా అడిగినా కానీ అప్పులు అడిగినా కానీ ఇచ్చే పరిస్థితిలో లేరు అని అన్నారు. ఎందుకు ఇంత ఆర్థికంగా పతనం అయిందంట? ఆర్థికంగా పతనం కాలేదమ్మా, తెలంగాణ మిస్మేనేజ్మెంట్. దాన్ని సరిగా ఉపయోగించుకోలేక, ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోలేక కేసీఆర్ను బదనాం చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అది కంటిన్యూయేషన్ ఇప్పుడు లాస్ట్ 14 నెలల నుంచి కూడా కేసీఆర్ మీద బురద చిల్లడం తప్పితే వేరే ఆయనకు అసలు ఆర్థిక పరిస్థితి మీద ఏమాత్రం అవగాహన లేదు. వెనకాల అట్లా అవగాహన ఇవ్వగలిగే వ్యక్తులను కూడా ఆయన పెట్టుకోలేదు. ఒకవేళ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దిగజారితే ఆ దిగజారడానికి కారణమయ్యే వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీ, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకో రాజకీయ నాయకుడు ఉన్నా కూడా వీళ్ళు కాదు కదా. ఆర్థికంగా అంతా చేయాల్సింది ఫైనాన్స్ సెక్రటరీ. మరి 11 బడ్జెట్లు పెట్టాడు ఆయన. మరి ఆర్థికంగా దివాలా తీయించిన నువ్వెందుకు పెట్టుకున్నావు? రాగానే తీసేయాలి కదా. రెండవది, ఆయనకు చీఫ్ సెక్రటరీగా మిగతా వాళ్ళని కాదని ఇచ్చావు. అది మరి దివాలా తీసినట్టయితే ఆ క్రెడిబిలిటీ ఎందుకు ఇచ్చినావు ఆయనకి? ఇంకోటి ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మనం మాట్లాడుకుందాం. టూ మెనీ స్టాటిస్టిక్స్లోకి నేను పోను, కానీ మన జిఎస్డిపితో పోల్చినప్పుడు 28% మన అప్పు. అమెరికాది ఎంతమ్మా? 45 ట్రిలియన్స్ లోన్ వాళ్ళది. అవును, వాళ్ళ జీడిపి కంటే చాలా ఎక్కువ అది. రెండవది, అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా అప్పుతోనే ముడిపడి ఉంటుంది. మన ఇంట్లో అయినా బయట అయినా ఎవరికైనా అప్పు తీసుకోకుండా అభివృద్ధి అనేది పాతకాలం నాటి మాట. అది అప్పు పుట్టే పరిస్థితి ఉన్నది అని అంటేనే అభివృద్ధికి ఇక్కడ స్కోప్ ఉంది అని. తర్వాత కేసీఆర్ గారు చేసిన అప్పు అనేది ఇన్వెస్ట్మెంట్ కిందే చూస్తారు, ఇచ్చేవాళ్ళు చూస్తారు. మనం కూడా అట్లే చేయాలి. ఇప్పుడు 11 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పులో నుంచి 85% ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు. అంటే మళ్ళీ రిటర్న్స్ వచ్చే సెక్టర్ మీద పెట్టాడు. దానివల్ల ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చాయి. మళ్ళీ నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, ప్రపంచంలో ఏ దేశంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ కాన్స్టంట్గా డబుల్ డిజిట్ గ్రోత్, అది కూడా మామూలుగా 10.5 లేకపోతే 10 కాదు. ఒక సంవత్సరం అయితే 2017-18 21% గ్రోత్ వచ్చింది, జిఎస్డిపి వచ్చింది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా 17%, 16%, ఫస్ట్ 5 years 17%, 5 ఏళ్ళ యావరేజ్ అమ్మ గ్రోత్. 21 కూడా అదే సంవత్సరాలకు వస్తుంది. మనం ఆదాయం పరంగా చూస్తాం, 62 ఏళ్ళు అంతకుముందు పరిపాలన జరిగింది తెలంగాణలో. 5 సంవత్సరాలు బూరుగుల రామకృష్ణారావు గారు, 57 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం. ఇందులో ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెసే. కొంతకాలం టీడీపీ, 18 సంవత్సరాలు టీడీపీ ఉంది. ఈ మొత్తం పీరియడ్లో కూడా 62,000 కోట్లే మన రెవెన్యూస్. 1952 నుంచి 2014 వరకు మన ఆదాయం ఎంత? రెవెన్యూ ఆదాయం అంటే 62,000 కోట్లు. సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చేది చెప్తున్నా, ట్యాక్స్ ఆదాయం, నాట్ ఓన్లీ సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ కావచ్చు, ఇంకో ట్యాక్స్ కావచ్చు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 29,000 కోట్లే ఎప్పుడు 2014 నాటికి. ఇప్పుడెంత? 1,12,000 కోట్లు. అంటే 2014 నుంచి 2023 వరకు చెప్తున్నాను నేను. కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 29,000 కోట్లు ఉన్న ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు తీసుకుపోగలిగాడు. అంటే 62 సంవత్సరాల్లో ట్యాక్స్ ఇన్కమ్ 29,000 కోట్లు అయితే కేవలం 9.5 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగింది. అది 1,12,000 కోట్లకి. జిఎస్డిపి చూసినప్పుడు జిఎస్డిపి ఎంత ఉండేనమ్మా మనది? హార్డ్లీ నేను అనుకుంటా మనకు 3.47. అక్కడ నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు ఆయన? 3.7 ఉండే, 3.7 3,70,000 కోట్లు. అక్కడి నుంచి 14 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడు. అంటే 4 రెట్లు దాదాపుగా జిఎస్డిపిలో గ్రోత్. పర్ క్యాపిటల్ ఇన్కమ్
96,000 రూపాయలు. 96,000 రూపాయలని 3,47,000 రూపాయలకు తీసుకుపోయాడు. దేశంలోనే హైయెస్ట్ పర్ దేశంలోనే హైయెస్ట్. ప్రతి విషయంలో కూడా మనము మిగతా హర్యానా, పంజాబ్తో కూడా సాగునీటిలో పోటీ పడ్డాం. అగ్రికల్చర్ సెక్టర్లో అంతకుముందు 15% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 17% తీసుకెళ్ళాడు. హర్యానా, పంజాబ్ సాగునీటిలో సాగయ్యే భూమిలో 85% ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు వచ్చేది. తెలంగాణలో 88% తీసుకెళ్ళాడు. అంటే మీరు ఏ పారామీటర్ అయినా చూడండి, వాళ్ళు చెప్పుకోలేక ఫెయిల్ అయ్యి ఎలక్షన్లు ఓడిపోయారు తప్ప ఆర్థికంగా దివాలా తీయలేదు తెలంగాణ. ప్రకాష్ గారు, జనరల్గా కేసీఆర్ అనగానే 2 ఇష్యూస్ ఆయన 10 ఏళ్లలో సాధించింది ఏంటంటే 2 విషయాలు చెప్తాడు. ఒకటి అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ, రెండోది 1 కోటి ఎకరాలకి సాగునీరు. 1 కోటి ఎకరాలకి సాగునీరు ఇచ్చే ప్రధాన వనరైన కాళేశ్వరం ఈరోజు పనికిరాదని తేల్చేస్తున్నారు. అదేవిధంగా తలసరి ఆదాయానికి సంబంధించి దివాలా తీసిన రాష్ట్రంగా తేల్చారు. ఏంటి అంటే ప్రాబ్లం కేసీఆర్లో ఉందా లేదా ఇక్కడ ఉందా ఏంటి? ఇరిగేషన్లో పోయే ముందు మీరు ఎకనామిక్ ఆస్పెక్ట్ కూడా అడిగారు కదా, అది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అప్పులు మనకున్న ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ బుక్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ బుక్లో మొదటి సంవత్సరం పెట్టిన దానిలో 4,17,000 కోట్లు పబ్లిక్ డెప్ట్ అన్నారు. మిగతా ఏమన్నా కార్పొరేషన్లు తీసుకున్నాయి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అన్నీ కలిపి 6,72,000 కోట్లు. మన గవర్నమెంట్ 2014లో ఫామ్ అయ్యేటప్పుడు విభజన ద్వారా మనకు వచ్చిన అప్పు 71,000 కోట్లు. అంటే 6 లక్షల కోట్లే పబ్లిక్ డెప్ట్ కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా వచ్చిన డెప్ట్ కావచ్చు. 6 లక్షల కోట్ల మీద వడ్డీ ఎంత అవుతుంది? 4,000 కోట్ల నుంచి 6,000 కోట్లు పర్ మంత్, 5,000 కోట్లు. వాళ్ళు 6,000 కోట్లు అంటారు, వీళ్ళు 4,000 కోట్లు అంటారు. నా అంచనా ప్రకారం ఏంటంటే 4,500 కోట్ల కంటే ఎక్కువ లేదు. ఈ మొత్తం కలిపితే కూడా 48,000 కోట్లు, 50,000 కోట్లు. ఒక సంవత్సరము అసలు వడ్డీ కలిపి కట్టాల్సింది 50,000 కోట్లు. మనకు పెరిగిన రెవెన్యూస్ ఎంత ఉన్నాయమ్మా? 62,000 కోట్ల నుంచి 2,20,000 కోట్లు. అంటే కేసీఆర్ పెంచింది. అంటే ఒక 4 సంవత్సరాలు అప్పు వడ్డీకి సరిపోను ఒక్క సంవత్సరంలో ఆదాయాన్ని ఇస్తున్నాడు ఆయన. మరి ఆయన అప్పుల పాలు చేశాడా, ఆదాయాన్ని పెంచాడా? అంటే 62,000 కోట్లు ఉన్నదాన్ని 2,20,000 కోట్లకు పెంచాడంటే దానంతరం అది అవుతుందా? పోనీ ప్రతి నెల యావరేజ్గా ఒక కోవిడ్ టైం పక్కకు పెడితే 18,000 కోట్లు, 15,000 కోట్లు, 10,000 కోట్లకి ఎన్నడూ తక్కువ పెరగలేదు. అంటే ఎప్పుడు కూడా ఎబోనే. అంటే ఆయన ఉన్న 9 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు తీసేస్తే 7 సంవత్సరాలు కూడా 10,000 కోట్లు, 15,000 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. మరి ఇప్పుడు 72,000 కోట్లు ఎందుకు తగ్గిందంటే చాతగాంతనం. ఎందుకు అనంటే ఒక మాట, కాంగ్రెస్ జనరల్ గా వీళ్ళందరూ కూడా పరిపాలనలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు కదా. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే అనుభవం కాంగ్రెస్ దీర్ఘకాలం అనుభవం కాంగ్రెస్ కు ఉంది, అనుభవం రేవంత్ రెడ్డికి లేదు. ఆయన కాంగ్రెస్ లో కూడా అనుభవం లేదు కదా, 5 ఏళ్లే కదా కాంగ్రెస్ లోకి వచ్చి 5 ఏళ్ళే అయింది. 5 ఏళ్ళు వచ్చినా కానీ 5 ఏళ్లలో పవర్లోకి తీసుకురాగలిగారు. అంటే ఆయన ఒక్కడిది కాదు కదా. వాస్తవంగా ఈసారి గెలుపుకు ప్రధాన కారణం కేసీఆరే, తన ఓటమికి. ఆయన ఓటమి వల్ల వీళ్ళు వచ్చారు తప్ప వీళ్ళు అధికారంలోకి వాళ్ళ పాజిటివ్ ఓటుతో వచ్చిందేం లేదు కదా. ఏది ఎట్లున్నా కూడా కాంగ్రెస్ అనేది నిజంగానే జాతీయ కాంగ్రెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా రేవంత్ రెడ్డి మీద లేదు. ఇప్పుడు ఆయనను పెట్టింది వాళ్ళే, కానీ పరిపాలనా తీరంతా కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు తప్ప రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, లేకుంటే అక్కడున్న జయరాం రమేష్ ఇంకోరో వాళ్ళు వచ్చి ఇక్కడ డిక్టేట్ చేయట్లేదు కదా. ఈ పాలసీస్ అన్నీ ఈయనే డిసైడ్ చేస్తున్నాడు. క్యాబినెట్ మీటింగ్స్లో ఆయనే డిసిషన్ తీసుకుంటాడు. ఆయనకున్న అదే పాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే నవీన్ మిట్టల్ గారు కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న రామకృష్ణారావు గారు కావచ్చు, జేఎస్ రంజన్ కావచ్చు, వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళని కన్సల్ట్ చేసే డిసిషన్ తీసుకుంటాడు ఆయన, కొత్తగా ఏం లేదు. ఒకటేంటంటే ఆయన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, మనం దివాలా తీసామంటే పెట్టుబడులు రావుగా, ఆ రకంగా ఆయన అట్లా మాట్లాడము. హైడ్రా లాంటివి ఒక బ్యాడ్ బిగినింగ్తో స్టార్ట్ అయినాయి. మంచి ఆఫీసర్ రంగనాథ్ గారు, కానీ మొదలవ్వడం ఏంటంటే ఒక కక్షపూరితంగా ఎన్కన్వెన్షన్ లాంటి ఇట్లాంటి టార్గెట్ చేయడం వల్ల అమ్మో నాగార్జున కూలగొట్టారంటే రేపు మనకేమైనా అవుతుందేమో అని చెప్పి ఎవరు ఆస్తులు కొనడం మానేశారు. కొన్న వాళ్ళు అడ్వాన్సులు రిటర్న్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్లో
ఇప్పుడు 25% గ్రోత్ తగ్గింది లాస్ట్ ఇయర్. వీటన్నిటి కారణం ఏంటంటే ఆయన వ్యవహార శైలి. నిన్న మాట్లాడిన మాటలకైతే అసలు ఇంకెవరు పెట్టుబడులు కూడా పెట్టరు తెలంగాణలో. ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఇవన్నీ అపరిపక్వత. కేసీఆర్ను బదనాం చేయాలనేది. మూడవది హిడెన్ ఎజెండా కూడా ఒకటి ఉంది. ఇప్పుడు అంతర్వాహిని సరస్వతి నది అంటారు, బయటికి ప్రాణహిత గోదావరి కనబడుతుంది. ఈయన విషయాలలో కూడా అపరిపక్వత, కేసీఆర్ను తిట్టడం అనేది బయటికి కనబడుతుంది. ఇంటర్నల్గా ఏంటంటే ఆయన గాడ్ ఫాదర్ ఆంధ్రలో ఉన్నాడు, మరి ఆయనకు సేవ చేయాలి కదా. కాబట్టి కృష్ణా గోదావరి జలాలు ఆంధ్రకు తరలిపోవాలి, ఇక్కడ వచ్చే పెట్టుబడులు పరిశ్రమలు కూడా ఆంధ్రకు తరలిపోవాలి. ఈ సేవ కూడా ఆయన లోపల ఉంది. అదొక హిడెన్ ఎజెండా లాగా పెట్టుకున్నాడు. ఇక్కడ జనరల్గా మనం మామూలు మాట్లాడుకుంటే హైదరాబాద్ ఆర్ తెలంగాణ అనేది చాలా సుసంపన్నమైన రాష్ట్రము. హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, సహజ వనరులు ఉన్నాయి, అద్భుతమైన రాష్ట్రం. ఆంధ్ర అనేది ఎలా ఉందో మనకు తెలుసు. ఒక తెలంగాణ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీగా అయిన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో అంటే ఇప్పుడిప్పుడే కదా ఒక రాష్ట్ర రాజధాని ఇవో వస్తుంది. అలాంటి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోసం దీన్ని అంతా అటు పంపిస్తారంటారు. అసలు చంద్రబాబు నాయుడు లేకుండా రేవంత్ రెడ్డి ఉన్నాడమ్మా? అంటే ఆయన ఆ పార్టీలోంచి రావచ్చు. అంతకుముందు లేదు, అంత అమాయకుని కాదు నేను. ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఆయనకు పూర్తిగా బానిసలాగా వ్యవహరిస్తున్నాడని నేను చెప్పా. ఆయన నిలబెట్టింది ఆయనే, ఆయన గెలిపించింది ఆయనే, ఆయనను కాపాడుతున్నది ఆయన. ఇంకా అంతకంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారే కాపాడుతున్నారంట. ఇప్పటికే కాదు, ఎప్పటికీ. రేపు మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇదే వీడియోను మీరు 3.5 సంవత్సరాల తర్వాత రీప్లే చేయండి. రేపు బీజేపీ జనసేన కూటమి కనుక వచ్చినట్టయితే టీడీపీ నాయకుడిగా ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యేది రేవంత్ రెడ్డి. ఇప్పుడే కాదు, నేను ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఇదే మాట చెప్పాను. ఈ కాంగ్రెస్లో ఆయన ఎక్కువ కాలం ఉండడు, వాళ్ళు కూడా ఉంచరు. నెక్స్ట్ కూటమికి నాయకుడే ఈయన అవుతాడని చెప్పాను. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రక్తం అక్కడ ఉంది, మూలాలు అక్కడున్నాయి. గారు మీరు 1.5 year చూస్తున్నారు కదా. కాదు, కేసీఆర్ గారి రక్తం కూడా అక్కడే కదండి. అది వేరు. కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమంలోకి రావడం వల్ల ఇక్కడ మమేకమైండు ప్రజలతో. ఈయనన్నాడు ఉద్యమంలో లేడు. మీరు నాకు ఒక క్లిప్పింగ్ చూపెట్టండి. ఎప్పుడన్నా జై తెలంగాణ అని అమరవీరులకు నివాళులు అర్పించాడా? స్తూపం దగ్గర పోయిన విజువల్ చూపెట్టగలుగుతారా మీరు? ప్రమాణ స్వీకారం రోజు అయితే జై తెలంగాణ అని అన్నారండి పైన ప్రమాణ స్వీకారం. లేదమ్మా, ఆయన ఎన్నడూ కూడా, ఆయన అంతా నటన తప్ప ఏ రోజు కూడా ఆయన ఉద్యమంలో లేడు. ఆయన తెలంగాణ వద్దన్న పార్టీకి బలమైన నాయకునిగా తెలంగాణను వ్యతిరేకించాడు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తెలంగాణ దిక్కు అప్పుడు దయాకర్ రావు గారు కానీ వీళ్ళంతా వచ్చినా కూడా ఎన్నడూ రేవంత్ రెడ్డి రాలేదు. ఆయనే ఇప్పటికి కూడా చంద్రబాబునే నమ్ముకున్నాడు. ఇప్పుడు ఒక పార్టీ అమ్మ అది టీడీపీ, చాలా సంవత్సరాలు ఇక్కడ అధికారంలో 18 సంవత్సరాలు ఉన్న పార్టీ, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిన పార్టీ ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేకపోయింది? వాళ్ళకు ఓటు శాతం లేదా? ఇదే కేసీఆర్ మొదటి ఎలక్షన్లలో 15 మందిని గెలిపించుకున్నారు, రెండోసారి కూడా 10 మందికి పైన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మూడోసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టలేదు? వాళ్ళ అధ్యక్షుడే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రెండోసారి ఇద్దరే గెలిచారు, అది కూడా వాళ్ళు కూడా వచ్చేసారు కదా. అరే నేనది రెండోసారి ఇద్దరే ఎందుకు ఉన్నారమ్మా? ఇద్దరు కాదు, లేదు, 10 మంది పైన గెలిచారు రెండోసారి కూడా. దయాకర్ రావు గారు పార్టీ విలీనం చేసింది అప్పుడే కదా, ఆ టైమే కదా. అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆయన పెట్టిన వాళ్ళనే ఇక్కడ ఇరిగేషన్లో ఆదిత్యనాథ్ దాస్ను కానీ, నిన్న మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మెంబర్ సెక్రటరీ ఎవరైతే చైర్మన్గా పెట్టాడో అతను కానీ, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు గూగుల్లో ఒకటి చూసినా కూడా ఆంధ్ర ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర నామినేటెడ్ పొజిషన్స్ ఇన్ తెలంగాణ అని మీరు కొడితే ఒక 10 మంది పేర్లు వస్తాయి. మనకు తెలియకుండా కూడా చాలా జరిగినాయి. అంటే పూర్తిగా ఆయన చెప్పు చేతల్లో ఉన్నాడు. ఆయన చెప్పు చేతల్లో ఉన్నాడు కాబట్టి మాకందరికి అనుమానాలు వస్తున్నాయి. కాళేశ్వరం నీళ్ళు ఎందుకు పోతున్నాయి? ఇప్పుడు కాళేశ్వరం విషయం కాళేశ్వరానికి సంబంధించి చాలా తెలంగాణకి అదొక అసలు 1 కోటి ఎకరాల మాగాణి అని అనేది మనం నినాదాలు చేసి, కాళేశ్వరం లేకుండా కాళేశ్వరం అనేది బాహుబలి అని చెప్పి వరల్డ్ రికార్డు సాధించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఈ రోజు పనికిరాదని అనేది ఎన్డీఎస్ఏ తేల్చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పనికిరాదని చెప్పలేదు. ఫస్ట్ శత్రువులు కూడా మాట అనట్లేదు, పనికిరాదు అని ఎన్డీఎస్ఏ చెప్పింది అనేది. ఎవరు శత్రువులు కూడా రాష్ట్రానికి ధైర్యం చేయట్లేదు. నేనేమంటున్నా అంటే ఎన్డీఎస్ఏ అనేది ఒక దిక్కుమాలిన సంస్థగా మారిపోయింది. వాళ్ళకేంటంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి.
వచ్చిన 23-24 తారీఖుల్లోనే వాళ్ళు ఆ రోజుల్లోనే చెప్పారు, నిపుణులను పెట్టి పరిశీలించాలి ఏం జరిగిందనేది అని. అక్టోబర్ 31, 2023 నాడు ఇక్కడ వచ్చి విజిట్ చేసిపోయినాక వారం రోజులకు వాళ్ళు ప్రెస్కి నేరుగా ఇచ్చింది నిపుణులను పెట్టి పరీక్షించాలి అని చెప్పారు. 18 నెలల తర్వాత అనేక సార్లు పర్యటనలు, అనేక మందిని పంపించి విజిలెన్స్ కమిటీ, ఇంకో కమిటీ, పీసీ ఘోష్, ఇట్లా అన్నీ అయిన తర్వాత మొన్న ఇచ్చిన రిపోర్ట్లో కూడా నిపుణులను పెట్టి భూభౌతిక పరీక్షలు చేయించి ఏం జరిగిందనేది దాని మీద పరిశోధన చేయాలి, మళ్ళీ ఫర్దర్గా కుంగకుండా అవన్నీ చేయాలని చెప్పారు. అంటే 18 నెలల కాలము ఎన్డీఎస్ఏకి నిపుణులు దొరకలేదా? నిపుణులను పెట్టి పరీక్ష చేయించాల్సిన అవసరం రాలేదా? ఇప్పుడే ఎందుకు మళ్ళీ అక్టోబర్ 31 నాడు చెప్పిన మాటల్ని 18 నెలల తర్వాత మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారు? ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే అది కూడా వాళ్ళు చెప్పిన దానిలో ఆ స్పష్టత కూడా లేదు. రెండవది, ఇది ఖచ్చితంగా కారణము, దీనికి వీళ్ళు బాధ్యులని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. సుందిల్లా అన్నారం విషయంలో కూడా వాళ్ళు అక్టోబర్లో వాళ్ళు విజిట్ చేసిన తర్వాత కొన్ని రిపేర్లు సూచించారు. అవి డ్యామేజ్ అయినాయని అప్పుడు కూడా చెప్పలేదు అమ్మ వాళ్ళు. పనికిరావని ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పలేదు. కొన్ని చిన్న చిన్న రిపేర్స్ సూచించారు. అవి 24 జూన్ 1వ తారీఖు కల్లా, అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైం కల్లా ఆ రిపేర్లు అన్నీ పూర్తయినాయి. పూర్తయినాక కూడా ఈ రోజు వరకు కూడా అందులో వాటర్ నింపమని చెప్పట్లేదు. ఎందుకు అనంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ పియర్స్ కుంగినట్టు అన్నారం కుంగుద్దేమో, సుందిల్ల కుంగుద్దేమో, మేడిగడ్డలోని ఇంకో పియర్స్ కుంగుతాయేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక నిపుణుల సంస్థ అనుమానాలు వ్యక్తం చేయవచ్చా? అంటే పూర్తిగా ఈడీ, సిబిఐ లాగా ఎన్డీఎస్ఏ నరేంద్ర మోడీ జేబు సంస్థగా మారిపోయింది. ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఆ రోజు వ్యవహరించారు, ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ను తప్పట్టే విధంగా. ఇక్కడ రేవంత్ సర్కార్ అయినా అక్కడ మోడీ సర్కార్ అయినా ఇద్దరికి చంద్రబాబుతో ఉన్న అనుబంధం అనేది ఇక్కడ ప్లే చేస్తున్నది. లాస్ట్లో నేను చాలా కాంగ్రెస్ కానీ మొత్తం కూటమి ఎన్డీఏ ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు మీద ఆధారపడింది మోడీ, చంద్రబాబు మీద ఆధారపడింది రేవంత్ రెడ్డి. మీకు కూడా చెప్పనా అమ్మ, చంద్రబాబు సపోర్ట్ లేకపోతే రేవంత్ రెడ్డిని మోడీ ప్రభుత్వం ఇప్పటికి ఒక 8 నెలల కింద కూల్చేసేది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు? ఇదంతా ఒక నెక్సెస్. ఇది తెలంగాణకు వ్యతిరేకమైన కూటమి. తల్లిని చంపి బిడ్డనిచ్చిందని అన్న కాడ నుంచి కూడా నరేంద్ర మోడీకి ఎన్నడూ తెలంగాణ మీద ప్రేమ లేదు. ఇంకా ఆయన కంటే ఒక 10 అడుగులు ఎక్కువగా వీళ్ళున్నారు. ఇక్కడ ఒకటేనమ్మా, ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒకవేళ కనుక నాసిరకమైన నిర్మాణం అయినట్టయితే 500 సంవత్సరాల రికార్డు 2022 జూలై 15 నాడు బ్రేక్ అయింది. ఆ డిజైన్ చేసినప్పుడు 28,25,000 క్యూసెక్లకు డిజైన్ చేశారు. అది జూలై 15, 2022 నాడు వచ్చిన వరద 500 సంవత్సరాలలో ఎన్నడూ రానంత ఉధృతమైన వరద వచ్చింది. ఆ రోజు వచ్చిన వరద 75,000 క్యూసెక్లు, 28,75,000 క్యూసెక్లు. అంటే ఇంకొక 5-6 టీఎంసీలు ఎక్కువ పోయింది, పై నుంచి పోయినాయి. అయినా కూడా తట్టుకొని నిలబడ్డది. ఆ తర్వాత కూడా 13-14 నెలలు అది ఉంది. అక్టోబర్ 23 దాకా అది ఉంది. మరి కొట్టకపోతే అప్పుడే పోవాలి. కాళేశ్వరం డిజైన్కి సంబంధించి ఒకటి ఇంజనీర్స్ కంటే కేసీఆర్ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒకటి. ఆ తర్వాత వరల్డ్ రికార్డు కోసం జనరల్గా కాంక్రీట్ అనేది మనం ఇల్లు కట్టిన రోజు కొంచెం 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 పోసుకుంటూ వస్తారు, కానీ ఒకేసారి ఆ రోజు బాహుబలి ప్రాజెక్ట్ అని అంత మాసివ్గా కాంక్రీట్ పొయ్యడం అని అనేది కూడా, అంటే జనరల్గా మనం గోడలు కూడా ఇవన్నీ కూడా ఎట్లుంటాయమ్మా, ఒక పిచ్చి కుక్కను చంపేటప్పుడు పిచ్చిది అని ముద్రేయడం, ఒక దొంగను మంచోని దొంగలాగా ప్రూవ్ చేయాలంటే దొంగ అనడం. మీరు అంటున్నారు కదా, నేను కౌంటర్ ఒక్క మాట మాట్లాడతా. అక్కడ ఒక్క పిల్లర్ లేదమ్మా, ఒక్క బెడ్రూమ్ కట్టట్లేదు, 85 పియర్స్ ఉన్నాయి. 85 పియర్స్ దగ్గర అక్కడ కొద్ది వేస్తే 1,00,000 టన్నులు కాదా, 1,00,000 ఇది కాదా కాంక్రీట్? నేను అనేది ఏంటంటే ఎట్ ఏ టైం అన్ని పియర్స్ దగ్గర వర్క్ జరిగినప్పుడు మనం ఓవరాల్గా చూసినప్పుడు అంతే కనబడుతుంది. తర్వాత ఇంకోటమ్మా, ఎవరి గురించి మనం మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డికి అది తెలియదు. ఎల్ఎన్టీ ఒక మచ్చలేని సంస్థ. మీకు ఇంకోటి చెప్తున్నాను నేను, 2023 జనవరి 1 నాడు
2023 కాదు, 2019 జనవరి 1 కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా లేరు. అవును. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆరే. జనవరి 1, 2019 మమ్మల్ని అందరిని తీసుకొని కేసీఆర్ గారు కాళేశ్వరం వచ్చారు. మేడిగడ్డ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం అందరం. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ ఉన్నాడు, ఇంజనీర్ మురళీధర్ రావు గారికి అందరం ఉన్నాము, మీ పాత్రికేయులు రిపోర్టర్స్ ఉన్నారు. అందరి ముందే జరిగిన చర్చ ఏంటంటే వ్యూ పాయింట్ నుంచి మేడిగడ్డ చూసుకుంటూ ఆ గ్యాప్స్ అవన్నీ ఉన్నాయి కదా, నాకు ఒక 3 monthsలో కంప్లీట్ చేయాలన్నాడు కేసీఆర్. ఎందుకన్నాడు? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి జూన్లో, అప్పటి వరకు ఇది కంప్లీట్ కావాలనేది కేసీఆర్ గారి ఇంట్రెస్ట్. అప్పుడు ముందస్తు ఎన్నికలు పోయారు కదా, డిసెంబర్ 19 జనవరి నాటికి ఇంకా పార్లమెంట్ ఎన్నికలు కాలే, నోటిఫికేషన్ కూడా రాలే. నాకు ఇది కావాలి అన్నాడు. సుబ్రహ్మణ్యం గారు ఏమన్నా తెలుసా అంటే, మేము చేయలేం సార్ అని చెప్పాడు. మేము దాని టైం అది తీసుకుంటాం సార్, మనకు అవసరం ఉన్నదని చెప్పి తొందరగా చేయాలనుకుంటే మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పేశాడు నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారితో అందరి సమక్షంలో ఓపెన్గా. అంటే ఎల్ఎన్టీ ఎప్పుడు అట్లా తప్పు చేసే సంస్థ కాదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, 1% కూడా అక్కడ నాణ్యత లోపం లేదు. ఈ విషయం ఎవరో కాదు, రాజీవ్ రతన్ గారు చనిపోయే ముందు విజిలెన్స్ కమిషనర్గా పోయి రిపోర్ట్ తీసుకొని పోయి అక్కడ మొత్తం ఆడ పరిశోధన చేసి ఆ కాంక్రీట్స్ అన్నీ కూడా తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే 24% ఉండాల్సిన దానికంటే ఎక్కువగా నాణ్యత ఉన్నది అనేది రుజువైంది. తెప్పించుకోండి మీరు రిపోర్ట్స్ ఆర్టీఏతో. రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్స్ వెనక అంటే ఒకటి దివాలా, అదే విధంగా ఇంకొకటి చెప్పాలి నేను, మీరు అడిగిన దాన్ని ఇంకోటి చెప్పాలి. కేసీఆర్ గారు ఇంజనీర్ల కంటే ఎక్కువగా వ్యవహరించాడు అన్నారు కదా, ఒక ఎంట్రీగా ఆధారం చూపెట్టండి, ఎంట్రీకి అంత ఆధారం అంటే ఎవరన్నా ఇప్పుడు పొలిటికల్ విమర్శల్ని నేను ఏమంటున్నానమ్మా, ఇప్పుడు పొలిటికల్ విమర్శలు ఎట్లుంటాయంటే, ఒక బాపన ఆయన ఒక మేక పిల్లను కొనుక్కొని పోతుంటే దొంగలు దాన్ని కొట్టేయాలనుకున్నారు, పంచతంత్రంలో చదివాం. మొదటి దొంగ ఏమంటాడంటే, ఏం పటేలా గిదేందో కొనుక్కపోతున్నావు గాడిదను అంటే, గాడిద కాదు రాయి మేక అంటాడు. కొద్ది దూరం పోయినాక ఇంకోడు అంటాడు. లాస్ట్ తనకల్లే తనని మోసం చేస్తున్నాయేమో అనుకొని, అయితే గాడిదైతే మీరే ఉంచుకొని రా అని ఇడిచిపెట్టిపోతాడు, వాళ్ళు కోసుకొని తింటారు. ఇది ఇప్పుడు నడుస్తున్నదమ్మా. దీనికి ఏంటంటే వాళ్ళకు సంబంధించిన మీడియా కూడా దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నది. జనంలో ఎట్లుంటుందంటే అమాయకత్వం ఉంటుంది, వాళ్ళకు ఈ విషయాలు తెలియవు ఎక్కువగా, కాబట్టి నమ్ముతారు. ఏదైనా జరగవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నాలాంటి వ్యక్తి వాస్తవాలు తెలిసి చెప్పకపోతే నా తప్పు అవుతుంది. నేనేమంటున్నా అంటే, నాణ్యత లోపం అనేది ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలలో ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ కానీ వేరే వాళ్ళు కానీ తేల్చి చెప్పలేదు. అందుకే ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, ఇంకా నిపుణులను పెట్టి శోధించండి అని చెప్పింది. రెండవదమ్మా, ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇట్లాంటి ఎమర్జెన్సీ, మేడిగడ్డ అనేది ఒక ఎమర్జెన్సీ, ఏదైనా అయినప్పుడు దాన్ని వెంటనే పంచనామా చేసి ఏమన్నా నిజంగానే ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి మళ్ళీ పనులు చేస్తారు. ఎందుకంటే ప్రజలకు నీళ్లు కావాలి, నీళ్లు కదా, అసలు నీళ్ళ కోసమే కదా రాష్ట్రం వచ్చింది. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో, ఇప్పుడు రోడెంబడిపోతున్నప్పుడు ఒక అతను మీకు వెళ్ళి వెహికల్ వెళ్ళిపోతుంది, రక్తం అడుగులో కొట్టుకుంటూ ఉంటాడు, వైటల్ పార్ట్స్ మీదకి వెళ్ళి పోలే కొట్టుకుంటా ఉండు. అప్పుడు మనం పంచనామా చేసి ఏ వెహికల్ అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసి ఆ వెహికల్ని సీసీటీవీలలో పట్టుకొని ఆ తర్వాత వాడిని పట్టుకొచ్చి అప్పుడు దీన్ని తీసుకుపోయి హాస్పిటల్లో రిపేర్ చేస్తారా? ఇతన్ని ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు, కాపాడతారు. మరి మేడిగడ్డ ఏం తప్పు చేసింది? అది కూడా అట్లాంటిదే కదా, అది ఒక యాక్సిడెంట్. ఎవరు కూడా కావాలని, కేసీఆర్ అయితే పోయి బాంబులు పెట్టి పేల్చలే కదా మేడిగడ్డను. అది ఎవరన్నా బాంబులు పెట్టి పేల్చుంటారంటారా? నేనైతే 100% నమ్ముతున్నా, 100%, 99.9 కాదు. ఎవరు పేల్చు? ఎందుకంటే ఫస్ట్ పాయింట్, నీళ్ళల్లో ఆ రోజు 12 టీఎంసీలు ఉన్నాయి. 12 టీఎంసీలకు అడుగున నెమ్మదిగా ఒక పియర్ కుంగింది. 2.5 రోజులు కుంగింది. అది తెలుగుకో దద్దమ్మలు 5 ఫీట్లు కుంగింది, 6 ఫీట్లు కుంగింది అంటారు. 1.5 ఫీట్ కుంగింది, 1.5 ఫీట్. దానికి తీసుకున్న టైం 36 గంటలు. అట్లా స్లోగా కుంగినప్పుడు పైన క్రాక్స్ వచ్చినాయి. ఎక్కడ? రేడియల్ గేట్స్కును పియర్ మధ్యలో చూడ మీరు అవి క్రాక్స్ కూడా ఒక్కరోజు రాలేదు, స్లోగా వచ్చినాయి. మరి బాంబు విస్ఫోటనం లాంటి శబ్దం ఎందుకు వచ్చింది?
ఎన్డీఎస్ఏ చెప్తుందేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను. ఒకవేళ బాంబు అయితే నీళ్ళు అడుగున బాంబు పేలుతుందంట. ఆ టెక్నాలజీ వచ్చిందమ్మా. అప్పుడే నాకు తెలుసుంటే నేను అప్పుడే దీన్ని బాగా ప్రచారం చేసేవాడిని. తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, మీకు కావాలంటే ఆ ఎక్స్పర్ట్ కూడా పంపిస్తా. ఇండియాలో ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వ్యక్తి కూడా చెప్పిండు, చాలా సింపుల్ సార్, అది పోయి అక్కడ బాంబులు పెట్టడం అనేది చాలా సింపుల్, నీళ్ళల్లో బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, అది జరిగి ఉండొచ్చు అనేది ఆయన సీరియస్గా కూడా ఆయన నమ్మిండు. నేను ఆయన ఈఎన్సీ గారి దగ్గర కూడా పంపించాను, నువ్వు పోయి చెప్పు వాళ్ళకు, కనీసం అట్లన్నా వాళ్ళ కారణాలు దొరుకుతాయి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే అక్కడే ఎందుకు పేలిందమ్మా, ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరనే పేలాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెక్యూరిటీ అట్లేదు. ఆ సిరివంచ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది, అక్కడ నంబర్ 1 సిరివంచ దగ్గర ఉంటుంది, అటు సైడు పియర్ నంబర్ 1 అనేది అటు సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి 18 పిల్లర్ 19వది. ఇక్కడ నుంచి అయితే 85 నుంచి కౌంట్ అవుతుంది. ఇటు పక్క నుంచి, ఇటు పక్కన గేట్ ఉంటుంది, ఇటు పక్కన సెక్యూరిటీ ఉంటుంది, ఇటు పక్కన బిల్డింగ్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఎన్జిఓలు ఉంటారు, అది మన ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అటు సైడ్ ఏముండదు, అడవి, డైరెక్ట్ ఎంట్రీ. రెండవది, అంత ఫ్లో ఉన్నప్పుడు పేలంది నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో బ్లాస్ట్, అది ఎందుకు డ్యామేజ్ అయింది? నీళ్ళు నిశ్చలంగా ఉన్నాయి, ఆ తర్వాత వదిలేశారు. సరే, ఇవన్నీ ఏదైనా కానివ్వండి, ఇంకొక కారణం చెప్తాను నేను. బ్యారేజీలు ఉండొద్దు అనుకుంటే వాళ్ళు ఎవరు? గోదావరి మీద బ్యారేజీలు ఉండొద్దు అని ఎవరు అనుకుంటారు? కింద నీళ్లు రావాలనుకునే వాళ్ళు అనుకుంటారు. దానికి బెస్ట్ సాక్ష్యం 57 సంవత్సరాల్లో శ్రీరామ్ సాగర్ నుంచి అర్ధర్ కాటన్ బ్యారేజ్ దాకా ఎక్కడన్నా బ్యారేజ్ కట్టిల్లా? ఎందుకు కట్టలేదు? దేవాదుల ప్రాజెక్టు రూపకల్పన చంద్రబాబు నాయుడే చేశాడు. బ్యారేజ్ లేకుండా 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎత్తిపోసుకోమని చెప్పాడు. అంటే ఆయన ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు బ్యారేజ్ కట్టేవాడు కదా. కానీ ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకం, అందుకే బ్యారేజ్ ఆయన కట్టలేదు. ఇప్పుడు కూడా ఉన్న బ్యారేజీలు కూలాలనుకుంటాను, దాన్ని కూలేశ్వరం అని పేరు పెట్టేశాడు. కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. ఎందుకు అంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఈ ముఖ్యమంత్రి ఈ బ్యారేజీలు ఉండాలనుకోవడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది జాగ్రత్తగా పెట్టండి. ముఖ్యమంత్రి మళ్ళీ ఏ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చినా తెలంగాణకే కదా సర్వనాశనం అమ్మ. తెలంగాణ మీరు అన్నట్లుగా కూటమి నుంచి అధికారంలోకి రావాలనుకున్నా తెలంగాణకే కదా రావాలనుకునేది. ఆయన తెలంగాణకే వస్తాడు, వచ్చినప్పుడు మరి తెలంగాణ బాగుంటేనే కదా ఆయనకు ఆ తెలంగాణ మీద ప్రేమ ఎక్కడదమ్మా? ప్రేమ ఉంటే దాదాపు 1200 మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకున్నప్పుడన్నా కనీసం వాళ్ళకు నివాళులు అర్పించేవాడు కదా. ఎక్కడ ప్రేమ తెలంగాణకు? ఆయనకు మనిషి ఇక్కడే పుట్టిండు, కానీ మనసంతా అక్కడే ఉంటుంది కదా. వెనకడ కమ్యూనిస్టులు అనేవాళ్ళు చైనాలో వర్షం పడితే విజయవాడలో గొడుగు పట్టుకుంటారని. ఈయన బాధ అంతా ఆంధ్ర కదా, ఆయన యజమాని అక్కడ ఉన్నాడు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డు, మేడిగడ్డకు జరిగిందే రాబోయే రోజుల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే సుందిల్లా అన్నారని కూడా జరుగుతుంది. ఇంకోటి ఒకటమ్మా, కారణాలు ఏమన్నా కావచ్చు. ఇప్పుడు మీ వీడియో చూసే వాళ్ళకి అనిపించవచ్చు, మహాన్యూస్ చూసే వాళ్ళకి, గోదావరిలో 3000 టీఎంసీలు పోతున్నాయి కదా, ఎందుకు బ్యారేజీలు కడితే వాళ్ళకి ఏం నష్టం ఆంధ్రాకి అని అనొచ్చు. అక్కడ స్టోరేజ్ లేదమ్మా ఈరోజు వరకు, ఐజాన్ టుడే. పోలవరం కూడా ఇంకా పూర్తి కాలేదు, స్టోరేజ్ లేదు. గోదావరి డెల్టా కింద 13-14 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నాయి, 2 పంటలు. కృష్ణా డెల్టా కూడా మళ్ళీ 13-13.5 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా కూడా ఉన్నాయి. అయితే గోదావరి ఇంతకుముందు ఒక్క గోదావరి డెల్టాకే నీళ్ళు ఇచ్చేది, ఇప్పుడు గోదావరి కృష్ణా డెల్టా కూడా ఇస్తున్నది. కాలువలు తీశారు కదా, పెద్ద కాలువలు కూడా తీశారు. పోలవరం కాలువలు ఎప్పుడో పూర్తయినాయి. అయితే ఇవన్నీ కూడా డెల్టా పోతాయి. అయితే గోదావరి మీద బ్యారేజీలు ఉండడం వల్ల ఆ నీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, గోదావరిలో వరద వచ్చేది ప్రధానంగా జూలై ఎండింగ్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. కానీ డెల్టాల, కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ నాట్లు వేసుకునేది జూలై. మరి జూలైలో నీళ్లు రావు, వచ్చే నీళ్లు సరిపోవు. మరి అప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? జూలైలో నాట్లు వేసుకోవాలంటే జూన్లోనే పొలాలు తడపాలి. అంటే తెలంగాణలో ఈశాన్య నైరుతి ఋతుపవనాలు ఉంటాయి, అక్కడ ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. అంటే ఇక్కడ జూన్లో ఖరీఫ్, అక్కడ కొంచెం రబీ బేస్డ్ ఉంటుంది. కానీ ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి అక్కడ. అయితే మృగశిర కార్తె జూన్ 6, 7, 8 ఆ తేదీల్లో వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఇక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయి.
అయితే మొదటి నుంచి జరిగిన కుట్ర ఏంటంటే ఇక్కడ పడ్డ వర్షాలన్నీ కూడా ఇక్కడ చెరువులలోకి వస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఒక సిస్టమేటిక్గా డిజైన్ చేయబడ్డది శాతవాహనుల కాలం నుంచి. గొలుసు చెరువులు కాకతీయుల కాలంలో గొలుసు చెరువుల వ్యవస్థ స్టార్ట్ చేశారు. అయితే ఒక చెరువు దేవితే కిందున్న అన్నీ మొత్తం దేవుతాయి. అందుకే అప్పుడు పేపర్లలో తెలంగాణలో నల్గొండ జిల్లాలో భారీ వర్షం 100 చెరువుల గండి, 100, 150, 200 ఇట్లుండేది అన్నట్టు. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా 1956లో సమైక్య రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక చెరువులలో పూటిగా తీయడం అనేది మానేశారు. అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఒక 7 పనులు చేయమని చెప్పేటోళ్ళు. దాదాపు 57 సంవత్సరాలు కూడా పూటిక మాత్రం ఉండదు. అలా ఎందుకు ఉండదు అంటే పూటిక పేరుకొని 3 మనుషుల ఎత్తు పూటిగా చేరిపోయింది ప్రతి చెరువులో. దీనివల్ల వాళ్ళకి ఏం లాభం అంటే ఒక్క వర్షం పడితే చాలు అది నిండిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. కట్టలు బలంగా లేకపోతే తెగిపోతుంది, లేదా అలుగు పడుతుంది. అయితే అందుకే వాళ్ళు తెలుగు తల్లి పాటలో గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులు, అవి ఆగొద్దు. ఇక్కడ తెలంగాణలో ఆగొద్దు. బంగారు పంటలు అక్కడ పండాలి. ఇక్కడ వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, కరువులు ఇట్లనే గడిచిపోయిందమ్మా మొత్తం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. ఖరీఫ్లో డెల్టా నాట్లకు కావాలి, రబీలో నాట్ల వరకు వాళ్ళకి నీళ్లు ఉంటాయి. రబీలో వస్తుంటుంది గోదావరి కొంచెం, కానీ ఎప్పుడైతే మార్చి నెల వస్తుందో 1000 క్యూసెక్కులు కూడా రాదు. మరి పంట పుట్టకొచ్చే సమయానికి వాళ్ళకు నీళ్ళు ఉండకపోతే ఏం చేస్తున్నారు తెలుసా? రైట్ ఫ్రమ్ సింగూరు నుంచి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టు, ఇక్కడ నుంచి కిన్నెరసాని దాకా తలుపులు లేపుతున్నారు. మొత్తం సమైక్య రాష్ట్రంలో జరిగింది అదే. మీరు ఫిబ్రవరిలో చూస్తేనేమో ఇవన్నీ కొంచెం వర్షాలతో నీళ్ళు నిండు ఉంటాయి, లేదా సగం ఉంటాయి. కానీ జూన్ వచ్చేసరికి ఖాళీ అవుతాయి. అప్పుడంతా వాళ్ళ ఏకఛత్రాధిపత్యం కదా. అంటే 2 పంటలకు కూడా మళ్ళీ ఆ రోజులు రావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. జరుగుతున్నది కూడా అదే. తొందరగా పోలవరం కనుక పూర్తి అయితే కొంచెం మాకు రిలీఫ్ ఉంటుంది. అందుకే నిజామట ఇక్కడ నీళ్లు నిలుపుతారు వదలకుండా. నిజామట అడిదిక్కు తిరిగి దండం పెట్టేవారట. తూర్పు ఇటు ఉన్నది, మీరు అడిదిక్కు దండం పెడుతున్నారు ఏంది అంటే వాళ్ళు చల్లగా ఉండాలి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, వాళ్ళ బాధలు ఉంటే మన మీద వచ్చి పడతారు అని. అయితే ఒక్కటేనమ్మా నేను అనేది ఏంటంటే కాళేశ్వరం మీద ఎవరు ఎన్ని చెప్పినా కూడా అదే జీవనాధారం తెలంగాణకు. ఇంకోటి అది రిపేర్ చేస్తే పనికి వస్తుంది. ఎన్డీఎస్ఏ కూడా రిపేర్ చేయమని చెప్పింది, వదిలేయమని చెప్పలేదు. ఎవరో పనికి మాలిన వాళ్ళు దాన్ని మ్యూజియంలో పెట్టాలి, పురావస్తు శాఖకి ఇవ్వాలి, కేసీఆర్ జ్ఞాపకంగా పెట్టాలి, అవన్నీ కాదు. ఇంకోటి ఒకవేళ కనుక ఇంకో 2 ఏళ్ళు వీళ్ళు ఏం చేయకపోయినా చేసినట్టు లేరమ్మా. ఎందుకు లేదంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమన్నారు, ఇమీడియట్ కట్టమని చెప్పలే, దీన్ని పరిశోధించి దీన్ని ఏమున్నదో చూసి కట్టమన్నారు. ఈ లోపల 2-2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. జమిలీ ఎన్నికలు వచ్చేటట్టు కూడా ఉన్నాయి. వచ్చినట్టయితే మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరు వచ్చినా మళ్ళీ దాన్ని కడతారు తప్ప ఎవరు వదిలేరు దాన్ని. కాబట్టి 1 కోటి ఎకరాల మాగాణం అనేది కేసీఆర్ గారి స్వప్నం పూర్తి కావాలనుకుంటే కాళేశ్వరం లేకుండా కాదు. రెండవది కాళేశ్వరం మీద మనం 2-3 గంటలు మాట్లాడవచ్చు, అన్నీ ఉన్నాయి, ఒక 100 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చింది, ఆ తుమ్మిడిహట్టికి దిగువన ఇంకొక బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలంటారు. అసలు ఎప్పటికి కూడా సాధ్యం కాదమ్మా గ్రావిటీ. ఎందుకంటే తెలంగాణలో అది డౌట్. అది తుమ్మిడేటి అనేది ప్రాణహిత, ఎల్లంపల్లి అనేది గోదావరి. ఈ మధ్యలో రిడ్జ్ ఉంటుంది కదా, అడిదిక్కుపడ్డ నీళ్ళు తుమ్మిడేటికి పోతాయి, ఇటుపడ్డ నీళ్ళు గోదావరిలోకి వస్తాయి. మరి గ్రావిటీ ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుడు కూడా గ్రావిటీ అని చెప్పలే వాళ్ళు, 40 మీటర్ల లిఫ్ట్ కావాలని చెప్పారు, దానికి ఏర్పాటు కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆ కింద ఇంకా కిందికి పోయిన తర్వాత 9 కిలోమీటర్ల కింద ఎల్లంపల్లి పైన ఉంటుంది. ఎట్లా పోతాయమ్మా గ్రావిటీతోని? నిన్న పేపర్లో అన్నిట్లో అదే హెడ్డింగ్, గ్రావిటీతో పోతాయా? పోనీ తుమ్మిడేట్లో వచ్చిన నీళ్లు సరిపోతాయా? ఇప్పుడు ఒక మాట చెప్పి అది ఆ టాపిక్ మానేద్దాం. ఇప్పుడు వాస్తవంగా అక్కడ 165 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి, కానీ 62 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా, 63 టీఎంసీలు. ఇక మిగిలినంత 102 టీఎంసీలు. 102 టీఎంసీలు స్టోర్ చేసుకోవడానికి ఆడ ప్రాణహిత మీద తుమ్మిడేటి దగ్గర పెద్ద రిజర్వాయర్ కట్టేటట్లేదు. కింద ఇప్పుడు వాళ్ళు చెప్పే కాడ కూడా పెద్ద రిజర్వాయర్ రాదు. వెనకట అటు సైడ్ అంతా కూడా మహారాష్ట్ర ఉంటుంది, రెండవది
కవ్వాల్ సంరక్షణ కేంద్రం ఉంటుంది. పులుల కాబట్టి వాళ్ళకి అక్కడ కూడా స్టోరేజ్ సాధ్యం కాదు. స్టోరేజ్ సాధ్యం కానప్పుడు మనకు అందుబాటులోకి వచ్చే నీళ్ళు ఎన్ని అంటే 44 టీఎంసీలు. తుమ్మిడి దగ్గర కట్టిన గన్నే అయితే అది వాళ్ళు అనుకున్న ఎత్తులో, ఎందుకంటే 152 మీటర్స్కి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 148 దగ్గర మిగిలేదు 44 టీఎంసీ. అంటే వచ్చిన ప్రతి చుక్కను ఎత్తిపోసుకోవాలంటే మల్లన్న సాగర్ లాంటి పెద్ద రిజర్వాయర్ ఉండాలి. బట్ ఫ్లో నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఆ 102 టీఎంసీలు మన వాటర్ ఏదైతే ఉన్నదో అందులో 1/3 మాత్రం మనం ఎత్తిపోసుకోగలుగుతాం. పోతూనే ఉంటాయి నీళ్లు స్టోరేజ్ లేనప్పుడు. కాబట్టి 44 టీఎంసీలు ఓన్లీ ఎన్ రూట్లో ఉన్న విలేజెస్కు మంచి నీళ్లు, ఎన్టీపీసీకి వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇవే సరిపోతాయి. అంటే రాజశేఖర రెడ్డి ఏదైతే 16.4 లక్షల ఎకరాలని చెప్పి కొత్త ఆయకట్ట అన్నాడో దాన్ని కేసీఆర్ గారు 18.25 పెంచారు. మళ్ళీ స్టెబిలైజేషన్ ఇంకో 18.75 ఉంది. అంటే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మనకి 102 టీఎంసీలు కానీ 44 టీఎంసీలు కానీ వాళ్ళు అనుకున్న 165 టీఎంసీలు వచ్చినా కూడా మనకు సరిపోవు. 65 టీఎంసీ 165 వస్తే 16,50,000 ఎకరాలకే సరిపోతాయి. కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇవాళ వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా రేపు వాళ్ళు మళ్ళీ కట్టుకున్నా కూడా మళ్ళీ రైతులకు అధోగతి పాలే. రెండవది నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి స్టెబిలైజ్ చేయకుండా ఆల్రెడీ కెనాల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని వదిలేద్దామా? ఇది ఇక సుదీర్ఘమైన మనం ఇంకొకసారి దీని మీద నిజంగానే కాళేశ్వరం మీద ఇంకా మనం 2 గంటలు కావాలమ్మా ఒక టాపిక్ మీద. ఈ పాలిటిక్స్కి వస్తే బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు, పెట్టక ముందు నుంచి కూడా తెలంగాణ మూమెంట్లో ఉన్నారు. అది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, అదంతా కూడా మీరు దగ్గర నుంచి చూశారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అంటారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి. కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారని, హరీష్ రావు గారు కొత్త పార్టీ పెడుతున్నారని, మొత్తం ఫ్యామిలీ వారి ఇంటి పోరే మొత్తం కూడా బీఆర్ఎస్ని కబళిస్తుంది అని అంటున్నారు. అంటే బయట అయితే ఆ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళల్లో కూడా అసంతృప్తి లేదని చెప్పలేము మనం. డెఫినెట్గా అసంతృప్తి ఉంది. పర్టికులర్గా కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆమె కార్యక్రమాలన్నీ కూడా ఆమె జాగృతి తరఫునే స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా టీఆర్ఎస్ నాయకులను అందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆమెకంటూ ఆమె ఓన్ క్యాడర్ ఆమెకు డెవలప్ చేసుకుంటున్నది, సంఘాలు పెట్టుకుంటున్నది. కాబట్టి ఎవరికైనా అనుమానం రావడం అనేది సహజం. రేపు ఆమె మళ్ళీ ఇంకో కొత్త పార్టీ పెడుతుందేమో అనే స్పెక్యులేషన్స్ కూడా చాలా వస్తున్నాయి. తర్వాత ఆమె కూడా అన్ని రకాలుగా అర్హత గలది. అంటే లాస్ట్ మనం 2007లో 6లో ఎప్పుడైతే జాగృతి పెట్టిందో దాదాపు 19 సంవత్సరాలు గడిచిపోయింది. 19 సంవత్సరాల్లో ఆమెకున్న టాలెంట్ని, ఆమెకున్న ఎనర్జీని, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని మనం చూసాం. ఆమెకు అర్హతలు అన్నీ ఉన్నాయి పార్టీ పెట్టడానికి, నడుపుకోవడానికి, అవసరమైతే రేపు అధికారంలోకి తీసుకురావడానికి కూడా కావాల్సిన అన్ని రకాల ఎబిలిటీస్ ఆమెకు ఉన్నాయి. కేసీఆర్ బిడ్డగానే కాదు, కవితకు స్వతంత్రంగా కూడా నెగ్గుకు రాగలిగిన ఆర్థిక బలము అన్నీ ఉన్నాయి, ఆర్థిక వనరులు కూడా అన్నీ ఉన్నాయి. హరీష్ రావు గారికి లేవా? అట్లా కంపేర్ చేసినప్పుడు ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఒకవేళ ఆయన అనుకున్నట్టయితే ఒక పార్టీ పెట్టి అన్ని జవసత్వాలు ఇచ్చి దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగిన స్థాయిలో పోటీ ఇవ్వగలిగిన శక్తి కూడా హరీష్ రావు గారికి ఉంది. కానీ కేసీఆర్ గారు బ్రతికున్నంత వరకు నాకు తెలిసి ఆ కుటుంబంతో ఒక సన్నిహిత వ్యక్తిగా అటువంటి పొరపచ్చాలు వాళ్ళ మధ్య రావు. ఏమన్నా తొందరపడి ఎవరన్నా అప్పుడప్పుడు అలిగినా, లేకుంటే కోపోద్రిక్తులైనా, లేకపోతే కొంచెం సర్కాస్టిక్ కామెంట్స్ చేసినా అవి సర్దుకుంటాయే తప్ప. కానీ కవిత గారు అన్నీ ఆల్రెడీ మీరే అన్నారు కదా, సంఘాలు అన్నీ స్టార్ట్ చేశారు, ఇండివిజువల్గా కార్యాచరణ చేస్తున్నారు. అంటే ఆమె తనంతట తను తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నది. కానీ తండ్రి మాటను కాదని ఒక రాజకీయ పార్టీ పెట్టి తండ్రికి పోటీగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇండిపెండెంట్గా ఆమె ఒక లీడర్గా ఎందుకు రావాలనుకుంటున్నారు కవిత గారు? ఎందుకు ఆమె ఇండిపెండెంట్గా? ఆమె నేచర్ అది మొదటి నుంచి అంతే కదా. ఇప్పుడు రావడమే ఆమె జాగృతితో వచ్చింది. ఆమె ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. ఆమె ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ పార్టీ, ఆమె 2013 దాకా తెలంగాణ ఉద్యమంలో ఒక స్వతంత్ర శక్తిగా వచ్చింది ఆమె. మరి హరీష్ రావు గారి పరిస్థితి? హరీష్ రావు గారికి అంత ప్రమాదం ఏం జరగలేదు. హరీష్ రావు గారి మీద ఇప్పటికీ పార్టీ ఆధారపడుతుంది. కేసీఆర్ గారు కూడా ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి హరీష్ రావు గారిని కన్సల్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే హరీష్ రావు గారు మొదటి నుంచి కూడా ఎస్టాబ్లిష్డ్ లీడర్, క్రైసిస్ మేనేజర్, పార్టీని అక్షరాభ్యాసం చేయించిన దగ్గర నుంచి ఉన్న వ్యక్తి. ఆయన టాలెంట్ మీద, ఆయన ఎబిలిటీ మీద ఎవ్వరికి అనుమానం లేదు.
కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? కేటీఆర్ గారు. ఎందుకు అంటే పార్టీలోకి ఆయన 2006-07 ఆ ప్రాంతంలో వచ్చాడు. ఎమ్మెల్యేగా 2009 నుంచి ఉన్నాడు. ఎస్టాబ్లిష్ అయ్యాడు బాగా. 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ కూడా ఆయన వ్యవహరించాడు. ఆ రకంగా పరిపాలనా అనుభవం కానీ ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినాయి. కానీ ప్రజలలో రూరల్ తెలంగాణలో పర్టికులర్గా ఆయన ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మాట తీరే కావచ్చు, సహజంగానే ఆయన మాటల్లోనే చెప్తున్నాను నేను. ఆయన ప్రెస్లో ఒకసారి చెప్పాడు, ఎందుకో నా మాట స్వభావం వల్ల కావచ్చు నన్ను అరగంట అని అనుకుంటారు, ఈగోయిస్ట్ అని అనుకుంటారు. అంటే మాట సహజంగా వచ్చే టోన్ కావచ్చు, అది నాకు ఎప్పుడు అట్లా ఉండదు అని అంటాడు ఆయన. వాస్తవం కూడా అది. ఆయన అహంకారము అహంభావము తన చుట్టూనుల మీద ఎప్పుడు ప్రదర్శించంగా నేను చూడలేదు. అధికారుల దగ్గర కూడా నేను చూడలేదు. ఇంకా కేసీఆర్ అన్న నోరుజారిన సందర్భాలు 4 గోళ్ల మధ్యలో నేను చూశాను అధికారులను. కానీ కేటీఆర్ ఎప్పుడు అట్లా అనలేదు కూడా. అట్లా అరగంటగా ఉన్నట్టుగా బయటి సమాజానికి అనిపించవచ్చు, గట్టిగా మాట్లాడడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ టర్మ్లో అనుకుంటా, సెకండ్ టర్మ్ బిగినింగ్లో మోడీ గారిని కూడా పరుష పదాలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని కూడా డయాస్ మీద ఉండి ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది. అంటే వయసు కూడా ఇంపార్టెంట్, ప్రధానమంత్రి హోదా కూడా అంత వ్యక్తిని పట్టుకొని ఇట్లా అనొచ్చా కేటీఆర్ అని మాకు కూడా అనిపించింది. కానీ ఆయన సరి చేసుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు రూరల్ తెలంగాణలో మీటింగ్ పెట్టడం అంటే హరీష్ రావు ఉండి ఆర్గనైజ్ చేయాలి. బట్ లేదు, ఒకసారి కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఆయనతోనే ఆ మీటింగ్ పెట్టిద్దామని కేసీఆర్ అనుకొని ఉంటాడు. ఎందుకు అంటే తనకు కూడా ఆ ఎబిలిటీ ఉంది అని చెప్పి నిరూపించాలి. అందుకే ఆయన ప్రెస్టేజ్ తీసుకొని గతంలో ఏనాడు పెట్టనంత భారీ సభ కేటీఆర్ గారు తన మిత్రులతోని, పార్టీలో తనకున్న ఒక వర్గం అంటాం కదా తన వర్గంతో, ఆ వర్గం అనేది లేదు కానీ ఎప్పుడు తనతో ఉన్న వాళ్ళని తన వర్గం అంటాం, వాళ్ళతో చేయించాడు ఆయన. అసలు ఆ ముగ్గురులో బీఆర్ఎస్ని కేసీఆర్ గారి తర్వాత సమర్థవంతంగా నడిపించగల లీడర్ ఎవరు? ఇప్పుడు ముగ్గురు ఎబిలిటీస్ మనకు తెలుసు, ముగ్గురికి కూడా ఉన్నాయి అమ్మ ఎబిలిటీస్. బట్ కేసీఆర్ గారి సహజంగానే తను దిగిపోవాలనుకున్నప్పుడు కేటీఆర్ గారికే ఇస్తాడు. అంటే కేసీఆర్ గారు సహజం కాకుండా జనరల్గా బయట నుంచి చూసే వాళ్ళకైతే ఎవరు ఆ ముగ్గురులో బీఆర్ఎస్ని సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన లీడర్ అంటే చెప్పడం కష్టమవుతుంది అమ్మ. ఎందుకనంటే ఇది చాలా ప్రీమెచ్యూర్డ్. ఈ టైంలో మనము వాళ్ళని ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది. అది నాలాంటి వాడికి, ఎందుకంటే ఆ కుటుంబంలో నేను పుట్టకపోయినా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గానే ఉన్నాను ఇన్ని సంవత్సరాలు కూడా. ఇప్పుడంటే పార్టీతో నేను కొద్ది దూరంగా ఉండొచ్చు, కానీ ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల అని అందరూ కూడా సమర్థులే అని చెప్పగలుగుతా. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరైనా సమర్థంగానే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు, నెగ్గుకు రాగలుగుతారు. కానీ వీళ్ళ మధ్య కనుక పొరపచ్చాలు వచ్చి విడిపోయిన అనుకోండి, ఇక టీఆర్ఎస్కే ఉనికి ఉండదు. అది మాత్రం చెప్పగలుగుతాను నేను. వీళ్ళు ఘర్షణ పడి తల ఒక పార్టీ లేకుంటే 2 పార్టీలు అయిందనుకోండి టీఆర్ఎస్, బీజేపీకి అడ్వాంటేజ్ అయితే సహజంగానే ఇప్పుడు కాంగ్రెస్ మీద వచ్చే వ్యతిరేకతను ఎన్క్యాచ్ చేసుకోవడానికి బీజేపీ రెడీగా ఉంది. తర్వాత వీళ్ళు చేసిన ఈ ప్రచారం అంతా ఏదైతుందో టీఆర్ఎస్ మీద, ఆ ప్రచారంలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఒక్క 3 ఏళ్లలో 4 ఏళ్లలో మాసిపోతాయా? ఆల్టర్నేటివ్ పార్టీ వచ్చినప్పుడు ప్రజల లోపల ఒక మొగ్గు ఉండొచ్చు అటు సైడు. కాబట్టి ఇది కష్టకాలం టీఆర్ఎస్కి. భారీ బహిరంగ సభ పెట్టాము, మేమే నెక్స్ట్ నెగ్గుకు వస్తాము, ప్రజలు రియలైజ్ అవుతున్నారు, వాళ్ళు చేసిన తప్పేందో తెలుసుకుంటాను, ఇట్లా ఆలోచిస్తే అది టీఆర్ఎస్ బలం పెంచుకోవడానికి అది ఒక అవరోధం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ విఫలమైతే నిన్నే ఎందుకు ఎన్నుకోవాలి? నీకు అనుభవం ఉండొచ్చు, నువ్వు మంచి చేయొచ్చు, కానీ వాళ్ళు ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా. 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం, ఒకసారి వాళ్ళకి ఇచ్చాం, ఇంకోసారి ఇంకోరికి ఇద్దామని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి అంత వాళ్ళు ఆలోచించినంతగా ఒక సుఖప్రదమైన గమనం అయితే వాళ్ళకు లేదు. ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూనే ఒక ఆల్టర్నేట్ ఎజెండా కూడా టీఆర్ఎస్ ప్రజల ముందు పెట్టాలి. గతంలో చేసిన మంచి పనులను చూపెడితే ఓట్లు పడాయి, మాకేం చేస్తామని ప్రజలు నిలదీస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తాం అనేది, గతంలో చేయలేని చాలా మంచి పనులు మిగిలిపోయినాయి, వాటితో పాటు చేయాల్సిన పనులు మీరు ఆలోచించని చాలా ఉన్నాయి. ఇవన్నీ ముందు పెట్టుకొని ఒక మంచి ఎజెండాతో పోతే ఒకటైతే నమ్ముతారు, రేవంత్ రెడ్డి అన్నయ్య నిలబెట్టుకోలేకపోయాడు, కేసీఆర్ ఎంతో కొంత నయం, కనీసం 60% 70% ఆయన అన్నయ్య చేసిండు, ఇంత తక్కువ లేదు ఆయనది గ్రాఫ్. కాబట్టి బీజేపీ అనేది ఒక మెయిన్ థ్రెట్ అమ్మ టీఆర్ఎస్కి.
నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ ప్రధానంగా ఉండేది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ. ఒకవేళ ఏమైనా బీసీల శక్తి కూడా ఒకటి వచ్చిందంటే దాంతో ఎవరు సయోధ్యతో ఉంటారు, ప్రీపోల్ అలయన్స్ ఎవరు పెట్టుకుంటారు, ఆ లెవెల్కి వస్తే బీసీల పార్టీ బుట్టి ఎదిగి, ఎందుకంటే వాదం ఉంది ప్రజల లోపల, దాన్ని నడిపించగలిగే ఒక నాయకుడు వచ్చి దాన్ని కనుక పైకి లేపాడు అనుకోండి, ఇగ్నోర్ చేయాల్సిన ఫోర్స్ అయితే కాదు అది. ఖచ్చితంగా రేపు బీజేపీ బీసీ అధ్యక్షునికి ఇస్తున్నది, అది ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఇద్దరి మధ్యలో నలుగుతున్నది అది, మున్నూరు కప్ప ముదిరాజా, ఇద్దరిట్లో ఎవరికి ఒకరికైతే వస్తుంది కదా. వచ్చినాక సహజంగానే బీసీలు అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంటుంది, అది టీఆర్ఎస్ ప్రమాదం. కాబట్టి నల్లేరు మీద నడకైతే కాదు, ఒక ఛాలెంజింగ్ టాస్క్ అది. బట్ ఆ పార్టీ చీలొద్దని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ పనిచేశారు, చరిత్ర డైరెక్ట్ గా పనిచేయకపోయినా చూసిన అందరం కూడా తెలంగాణ ఆకాంక్షను గౌరవించే వాళ్ళందరూ కూడా ఆ పార్టీ చీలకుండా ఉండాలి. 10 ఏళ్ల పాలన కూడా గొప్పగా ఉందమ్మా, ఏ మాట కామాట చెప్పాలి. లోపాలు లేవని కాదు, ప్రతి పాలనలో మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. కానీ తెలంగాణ ఆకాంక్షలను మేమేమైతే అనుకున్నామో చాలా వరకు ఒక లెవెల్ వరకు తీసుకురాగలిగారు కేసీఆర్. ప్రధానంగా అప్పుల్లో ఉన్న రాష్ట్రం అని అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. మంచి సంపన్న రాష్ట్రం, మన రాష్ట్రానికి వస్తున్నంత ఆదాయం భారతదేశంలో చాలా రాష్ట్రాలకు రావట్లేదు. అప్పులలో కూడా మనది 24వ స్థానం. ఇంకోటి జీడిపిలో చూస్తే మనకు మంచి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అప్రోచ్ ఎట్లుందో మనకు తెలియదు, కానీ 28% జిఎస్డిపిలో అప్పులున్న రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మరి ఆయన అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండాల్సింది. నన్ను ఒక చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకుపోయేవాడు అంతా తనంత హీనంగా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ముఖ్యమంత్రి కదా. అంటే శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఒక కామెంట్ చేశారు ఇవాళ, ఏమనంటే ఉన్న పరిస్థితిని ఆయన వివరించాడనంటే, ఉన్న పరిస్థితి ఏంది, అప్పులు ఇవాళ ఉన్న ఇబ్బంది, కానీ చెప్పుల దొంగనైతే ఉన్న పరిస్థితి కాదు కదా. అటువంటి మాటలు ఆయన అనకుండా ఉండాల్సింది, ఎందుకంటే తన గౌరవాన్ని తను తగ్గించుకుంటున్నాడు. నా మిత్రుడే కాబట్టి ఆయనకు నా విజ్ఞప్తి, ఇంకొకసారి అటువంటి మాటలు మీ నోటి నుంచి రావద్దని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. చివరిగా కర్రెగుట్టలో ఈరోజు నెత్తురోడుతుంది, నిన్ననే 38 మంది చనిపోయారు ప్రకాష్ గారు, అదేవిధంగా వరుసగా నడుస్తూ ఉంది. దాని మీద ఏంటి అసలు ఆపరేషన్ కగార్కి సంబంధించి? అంటే ఈ ఉద్యమం పుట్టినప్పటి నుంచి నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో భాగంగానే ఉన్నాను. 1968, 69లో నేను హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం సమసిపోగానే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ కోపంతో బుల్లెట్లకు బలి చేశారు, 370 మందిని చంపేశారు అని నక్సలైట్ వైపు వెళ్ళిపోయారు. ఈ 50 ఏళ్ళ జర్నీ చూసినట్టయితే 55 ఏళ్ళు దాటింది. 55 ఏళ్ళ జర్నీలో వాళ్ళ లైన్ను వాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా, కానీ వాళ్ళు రియలైజ్ కావట్లేదు. అంటే దేశం అంతా సుభిక్షంగా ఉంది, మీరు తుపాకులు కింద పెట్టండి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ లైన్లో ఉన్న ఒక పొరపాటు వల్ల నేను 1978లో కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు, ఆ పార్టీ ఫౌండర్స్ కండిషనల్ బెయిల్ మీద హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ కలిశాను నేను. సత్యమూర్తి గారితో అయితే 7 సార్లు కూర్చున్నాను, ఈయనతో కూడా సీతారామయ్య గారితో కూడా పీస్ బుక్ సెంటర్లో ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు చెప్పాను నేను అప్పటికే దేవులపల్లి సాహిత్యాన్ని అంతా కూడా చదివి ఉన్నాను. నేను మావో రాసిన మంచి పుస్తకాలు, ఈ లీషా వచ్చి మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను చదివి ఉన్నాను. చైనా ప్యారనతర కావచ్చు, అక్కడ లాంగ్ మార్చ్ జరిగిన తీరు కావచ్చు, రష్యన్ రెవల్యూషన్ కావచ్చు. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అయితే నేను ఆయనతోని ధైర్యం చేసి నేను మాట్లాడా, సార్ మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి కామ్రేడ్ అంటే కూర్చున్నాడు. తర్వాత నేను చెప్పా, ఇప్పుడు మీ మీద దళాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మైదాన ప్రాంతాలలో మఫ్టీలో ఉండిపోయి హత్యలు చేస్తున్నారు. అంటే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలు కదా పరిష్కరించుకోవాల్సింది, మీరు పోయి వాళ్ళని చంపడం, సేవియర్స్ లాగా పోవడం అనేది మార్క్సిజంలో అది కరెక్ట్ కాదు కదా. రెండవది, మీరు యాక్షన్ చేసి వస్తారు, నిర్బంధానికి గురయ్యేటోళ్ళు వాళ్ళు యాక్షన్లో పాల్గొంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. కానీ మీరు యాక్షన్ చేసి వచ్చినాక వాళ్ళు బలైపోతున్నారు, వాళ్ళు కోర్ట్స్గా మారుతున్నారు, ఇంకేదో అవుతున్నారు. ఇది నాకు తెలిసి ఇది మార్చుకోవాలేమో అని అన్నాను. అంటే నువ్వు చిన్నోడివి, నీకు ఇంకా అవగాహన లేదు, మీకు ఇష్టమైతే ఉండండి మాతో, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పాడు, నిర్మమాటంగా చెప్పాడు. బట్ ఆ రోజు నుంచి నేను చూస్తున్నానమ్మా. సరే, ఇవాళ కర్రెగుట్ట విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆ దేశ పౌరులు మీ భాషలో తప్పుదోవల్ని ఉండొచ్చు,
కానీ వాళ్ళంతటి వాళ్ళు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు విశ్వసించని వాళ్ళు మేము రాజ్యాంగ ప్రకారం మేము వస్తామంటే చర్చల కోసం సిద్ధంగా ఉన్నాము అని అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం పాలించే వాళ్ళు రావాలి కదా. ఇది ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టాలి. తర్వాత అమిత్ షా కక్షపూరిత ధోరణి అనేది సరైనది కాదు. ఆఖరి నక్సలైట్ ఉన్నంత వరకు మేము యాక్షన్ చేస్తూనే ఉంటాము. అయితే ప్రభుత్వానికి ఎందుకింత ఆ ప్రతీకార వాంఛ కానీ శ్రద్ధ కానీ వచ్చింది అని అంటే, వేదాంత కంపెనీ అక్కడ మైనింగ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంది. అయితే వాళ్లకు మేలు చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అడవులలో ఉన్న ఖనిజ సంపదనంతా కూడా ఈ కార్పొరేట్లకు దోచిపెట్టడం అనేది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా అది చేస్తూనే వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే అక్కడ అడవిలో వాళ్ళకు కొన్ని చట్టాలు ఉంటాయి, అడవి హక్కుల ప్రకారం మీరు పోండి అని అంటారు వీళ్ళు. అది వాళ్ళకు నచ్చదు. తర్వాత గుత్తి కోయలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళకి పోటీగా సల్వాజుడం లాంటివి పెట్టి మహేంద్ర కర్మ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చేశారో మనం చూసాం. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మన సుదర్శన్ రెడ్డి గారే అప్పుడు ఆయన తీర్పిచ్చారు. అసలు ఒక బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధి ఒక రాజకీయ పార్టీ అట్లా తయారు చేయవచ్చా? సల్వాజుడం లాంటి ఆ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అది ఆ పేరు ఆపేశారు. కానీ మళ్ళా ఇప్పుడు ఇలా కవర్ ఆర్గనైజేషన్ లాగా పోలీసులు పెట్టుకుంటున్నది ఎవరిని అంటే మళ్ళీ గిరిజనులనే. వాళ్ళు కాల్చినా గిరిజనులే వస్తారు, వాళ్ళు కూడా గిరిజనులనే ముందు పెట్టుకుంటున్నారు. మందు పాత్ర వెళ్ళినా వాళ్ళే వస్తారు. అయితే ఈ ఇద్దరి మధ్య బలవుతున్నది ఎవరు అని అంటే ఆదివాసీలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరగండి, ఛత్తీస్గఢ్లో కానీ గడ్చిరోడ్లో కానీ 30 మంది చచ్చిపోతే 3 ఒరిజినల్ నక్సలైట్స్ ఉంటారు, 27 మంది ఆదివాసీలు ఉంటారు. అయితే ఈ మారణ హోమం ఆగాలంటే సరే నక్సలైట్ల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, ప్రేమ లేకపోవచ్చు, ఆదివాసీలను బలి చేయకుండా ఉండటానికైనా చర్చలు చేయవచ్చు కదా. ఆ చర్చలలో మీరు ఆయుధాలను కింద పెట్టేసి జనజీవన స్రవంతిలో కలవండి, అట్లయితేనే మేము ఈ చర్చలలో ముందుకెళ్తామని కూడా చెప్పొచ్చు కదా. బట్ వాళ్ళని రాకుండానే కాల్ చేస్తాము, కర్రగుట్టలలో మేము మొత్తం ఎన్సర్కిల్ చేసాము, అందరినీ చంపేస్తాము. ఒకవేళ నిజంగానే అట్లా కనుక మొండికి పోయినట్టయితే అందరినీ చంపడం సాధ్యం కాదు, నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే వాళ్ళ హైడౌట్స్ వాళ్ళకు ఉంటాయి. అటువంటి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సేఫ్ ఎగ్జిట్ ఉంటుంది వాళ్ళకి. అంతే, ఆలోచనలను చంపే క్షిపణి పుట్టలేదంటారు కదా. అదొకటి ఆలోచనలే కాదు, అడవులలో వీళ్ళకి ఏం తెలుసమ్మా, అడవి మార్గాలన్నీ వాళ్ళకు తెలుసు, వీళ్ళకంత తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే చుట్టూ సరౌండ్ చేద్దాం అనుకుంటారు. మధ్యలో నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్నో కొండ గుహలు ఉంటాయి, ఏది దొరుకుతుంది. ఒకసారి నేను మీకు చెప్తాను, చంద్రగిరి గుట్లన్నీ మన వరంగల్ పక్కన ఉంటాయి, అంటే చాలా దగ్గరలో దామెర దగ్గరలో ఉంటాయి. అయితే ఎన్కౌంటర్ జరిగింది, 11 మంది చచ్చిపోయారు. నెక్స్ట్ డే మార్నింగే మేము పోయినాం, నేను ఇంకా కొంతమంది పౌర హక్కుల నేతలు అందరం పోయినప్పుడు ఆ శవాలను తీసుకొని రిటర్న్ అయ్యారు వాళ్ళు, మాకు ఎదురయ్యారు కూడా. ఇక ఆడ ఏం లేదు, నిర్మానుష్యంగా ఉన్నాయి కొండలన్నీ కూడా. అయితే ఒక గంట తర్వాత ఈ శవాలను తీసుకొని వీళ్ళు హాస్పిటల్ చేరుకున్న తర్వాత మేము గట్టిగా అరిచినాం. మేము హక్కుల సంఘం తరఫున వచ్చినాం, పౌర హక్కుల సంఘం తరఫున, మీరు ఎవరన్నా ఇంకా గాయాలతో ఉన్నట్టయితే మీరు బయటికి రండి అని చెప్పాం. ఒకతను వచ్చాడు, అతను గాయాలేం కాలే, కొండ సొరికెల్లో నక్కి కూర్చున్నాడు 1.5 రోజులు. అతన్ని కాపాడాం మేము. తర్వాత అదే కొండలల్లో మేము పోయినప్పుడు కూడా బయటికి రాని ఆ మెయిన్ లీడర్ ఎవరినైతే టార్గెట్ చేసి వీళ్ళు దాడులు చేశారో రామకృష్ణ, ఆయన భార్య ఇంకో 2 రోజులు కూడా అలానే ఉండి అంత సర్దు మరిగిన తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అంటే మనం అనుకుంటాం పోలీసులు చుట్టుముట్టారు, ఎన్కౌంటర్ జరిగింది, ఎవరు లేరు అక్కడ అనుకుంటాం. కానీ వాళ్ళ హైడౌట్స్ ఉంటాయి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అందరినీ చంపడం అనేది వీళ్ళకి సాధ్యం కాదు. రెండవది, ప్రభుత్వంలో దోపిడీ ఉన్నంత వరకు, ప్రజారంజక పాలన లేనంత వరకు ఏదో ఒక రూపంలో అసంతృప్తి అనేది బయటికి పెళ్ళుపుతుంది. అది నక్సలైట్ పేరు ఉండొచ్చు, ఇంకొక పేరు ఉండొచ్చు, ఇంకొక పేరు ఉండొచ్చు. కాబట్టి ఈ వైఖరే తప్పు. ఈ పాకిస్తాన్తో పోరాడినట్టుగా కర్రగుట్టలో నక్సలైట్లతో పోరాడకూడదు. సొంత జనం కదా. నిన్న జరిగిన దాడులు 9 దాడులు జరిగాయి కదా పాక్ యుద్ధంలో. ఎవరన్నా భారతదేశ పౌరులు వద్దన్నారా దాన్ని? ప్రపంచ దేశాలు అన్ని పార్టీలే కాక ప్రపంచ దేశాల సమర్థత కూడా దొరికింది అక్కడ. ఎందుకంటే జనావాసాల మీద దాడి చేయలేదు, సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించలేదు, టార్గెటెడ్గా వాళ్ళ స్థావరాల మీదనే టెర్రరిస్ట్ స్థావరాల మీద చేశారు. కొంత బాధ అనిపిస్తుంది, 5 చిన్నపిల్లలు చచ్చిపోయారు. అది మసూద్ అజర్
ఫ్యామిలీలో పుట్టొచ్చు వాళ్ళు, కానీ అమాయక పిల్లలు కదా. నాకైతే బాధ అనిపించింది. ఆ దాడులలో కావాలని చంపలేదు, తెలిసి చంపలేదు. బట్ ఆ అజర్ ఇచ్చిన స్టేట్మెంట్లో 5 చిన్నపిల్లలు చనిపోయినప్పుడు ఏం తప్పు చేశారు ఆ పిల్లలు అనిపించింది. వాళ్ళ కుటుంబాలలో పుట్టడమే తప్పని అనిపించింది. అంతేగాని దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. మరి కర్రెగుట్ట విషయంలో ఎవరు సమర్థించట్లేదు, ఈ పార్టీలే. కాబట్టి వాళ్ళు సంయమనం పాటించి ఇప్పటికైనా వెనక్కి తగ్గాలి, వాళ్ళకి చర్చలను పిలవాలి, అవసరమైతే జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పి అప్పీల్ చేయాలి. ఆ పద్ధతి కరెక్ట్, కానీ ప్రజాస్వామ్య దేశంలో శత్రువులను చంపినట్టు చంపడం అయితే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు మహా ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. మొత్తం మీద 2 అంకెల జీడిపి, దేశంలో అత్యధిక జిఎస్డిపి ఉన్న తెలంగాణ రాష్ట్రం, అప్పులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వనరులకి కొదవలేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సుసంపన్నంగా ఉంది. ఆర్థిక నిర్వహణ సరిగా లేనందునే ఇలా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరైన ఆర్థిక నిర్వహణ ద్వారా బాగు చేయొచ్చు అంటున్నారు ప్రకాష్ గారు. అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా కాళేశ్వరాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టడం ద్వారానే 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణ మారుతుంది అని అనేది ప్రకాష్ గారు అంటున్నారు. ఇది ప్రకాష్ గారితోటి మహా ఇంటర్వ్యూ.